ప్రైజ్ లార్డ్. యేసయ్య నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో ఈ రెండవ దినాన్న దేవుని స్తుతించడానికి, ఇంకా ఆయన కృపను మనం వివరించుకోవడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నవాడు. ఈ సమయంలో ఒక కీర్తన మనం చదువుకొని ఈ ఉదయకాల సమయంని మనం ప్రారంభం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలి నుండును. అతడు చీనుదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరకొట్టు పొట్టువలి నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల దేవుడు దీవించునుగాక. ఆమేన్. కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. ఈ నూతన సంవత్సరంలో దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలనేది ఈ కీర్తన ద్వారా దేవుడు మనం నేర్పిస్తుంది. ఏంటంటే, దుష్టులు కూర్చున్న చోట వారు చెప్తున్న ఆలోచన ప్రకారం నడవకుండా, పాపుల మార్గము నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోటును మీరు కూర్చోకుండా మరి ఏం చేయమంటున్నాడు? 2వ కీర్తన అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దుష్టులైతే దుష్టుల ఆలోచన ప్రకారంగా నడుచుకుంటారు. దుష్ట ఆలోచన, సాతానుడు కల్పించే ఆలోచన ప్రకారంగా మనుషులు ఈ లోకంలో చాలా మంది నడుచుకుంటున్నారు. కానీ దేవుని పిల్లలుగా మనం నడుచుకునే విషయంలో ఎలా ఉండాలంటే, దుష్టుల ఆలోచన ప్రకారం కాదు, పాపులు కూర్చుండే చోటు. లేదా ఒక ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, అపహాస్యంగా మాట్లాడేవారు, పాపుల సహవాసం, దుష్టుల సహవాసం. అలాంటి స్థలాల్లో నువ్వు నిలవకుండా, అపహాసకులు దూషించేవారు, ఎటకారంగా మాట్లాడేవారు, ఇలాంటి వాళ్ళ చోట నువ్వు కూర్చోక, ప్రభు అంటుంది ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. మన ఆనందం పాపులతో కాదు, మన సంతోషం అపహాసకుల మార్గం నడుచుకుని వెళ్ళేది కాదు. దేవుని పిల్లలుగా మనకు నిజమైన సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడంటే దేవుని వాక్యం పట్ల మనకు నిజమైన సంతోషం. అక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మన జీవితంలో మనకు సంతోషం రావాలంటే ఈ సంవత్సరం, మన జీవితంలో కోల్పోయింది మళ్ళీ తిరిగి సంపాదించాలంటే, మన జీవితంలో నిజమైన సంపాదన, నిజమైన సంతోషం, నిజమైన శాంతి మనకి ఎక్కడ వస్తుందంటే దేవుని వాక్యం పట్లే మనకి సంతోషం వస్తుంది. దేవుని పిల్లలుగా ఈ సంవత్సరం నూతనమైన తీర్మానాలతో మనం ఎదురుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి దినము మన వాక్యం చదివితే ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది, ఆ వాక్యమే మనకు ఆదరణ దయచేస్తుంది, ఆ వాక్యమే నేనున్నాననే ధైర్యం మన ప్రతికూలత పరిస్థితుల్లో మనకి నెమ్మది ఆదరణ కలిగించేది దేవుని వాక్యమే. ఒక చోట కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. బాధల్లో నాకు ఆదరణ కలిగించేది మనుషుల మాటలు కాదు, దేవుని వాక్యమే నాకు ఆదరణ కలిగిస్తుందని కీర్తనకారుడు మాట్లాడతాడు. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతుంది ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం బట్టి ఆనందిస్తూ దివారాత్రులు, పగలు రాత్రి అవకాశం ఉన్న కొలది నువ్వు వాక్యానికి చదవడానికి, ధ్యానించడానికి నువ్వు అవకాశం ఇస్తే అదే నిన్ను నడిపిస్తుంది. అపహాసకుల చోట నడిపించాలో, పాపుల చోట ఎలా నడుచుకోవాలో, ఈ లోపల ఎలా బ్రతకాలో, ఎక్కడ కూర్చోవాలో దేవుని వాక్యమే నీకు నేర్పిస్తుంది. అలాంటి దేవుని వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన సన్నిధిలో ఎప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితంలో కలిగే పర్యవసానం ఎలాంటిదో కింద రాస్తాడు. అతడు ఎవరు? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు నీటి కాలువల యోరం నాటబడిన మొక్క వలె ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్టు వలె, నీటి కాలువలో ఉన్నటువంటి చెట్లోకి ఎలా ఉంటాయి,
మనం వేసుకున్న చెట్లు ఒక నేల మీద ఉన్న చెట్లు ఒకలా ఉంటాయి. నీటి కాలువల యోరబడిన నాటబడిన చెట్టు అంటే అది ఎప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు తీసుకొని ఎప్పుడు ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ప్రతి కాలంలో, వేసవకాలంలో, శీతాకాలంలో, వర్షకాలం, అన్ని కాలాల్లో ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. కారణం ఆ పక్కన వచ్చేటువంటి నీటి కాలువల యొక్క నార ఆ యొక్క సారాన్ని పీల్చుకున్న చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నది ఎలాగైతే ప్రవహిస్తుందో దేవుని వాక్యం మన ముందు ఎప్పుడు ప్రవహిస్తుంది. ఈ వాక్యం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, తీసుకున్న వాక్యం నీళ్ళు ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ పచ్చగా నీ ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అక్కడ అంటాడు ఇంకా కిందకి, అతడు చేయనదంతా ఈ సఫలమగును. నిజమైన సంతోషం నీ జీవితంలో, నిజమైన ఆనందం నీ జీవితం పచ్చగా ఉండాలంటే, నువ్వు చేయనదంతయు సఫలం అవ్వాలంటే దేవుని వాక్యము ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యానికి ప్రయత్నిస్తున్నావా? దేనికి సమయం ఇస్తున్నావు? ఈ లోకంలో ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని వాక్యానికి ఎవరైతే ప్రయత్నిస్తూ, చదువుతూ, ధ్యానం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఆత్మీయ స్థితి నూతనంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఏ పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, ధైర్యంగా ముందుకు ఉండగలుగుతారు. సమయంలో నేర్పుతున్న ప్రభు మనకు నేర్పుతున్న సమయంలో మాట ఏంటంటే, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యం నిత్యం ధ్యానం చేయాలి. కనుక దేవుని సన్నిధిలో మనం నూతనమైన సంవత్సరంలో నూతన తీర్మానాలతో మన ఎదురుకు వెళ్దాం. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మన వెనుకలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే మోకాల మీద ఉండండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలు మీరు మాతో మాట్లాడిన నీ వాక్య లేఖలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నేను దీవారాత్రములు నీ వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడని మాట్లాడు ప్రభువా. మేము ఈ లోకానికి, ఫోన్లకి, నేను కుటుంబాలకి అన్ని విషయాలు సమయం ఇస్తున్నాం, కానీ వాక్యానికి సమయం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడు. ఈ వాక్యానికి ప్రయారిటీ ఇచ్చే కృప దయచేయండి. ఈ వాక్యానికి సమయం ఇచ్చే కృప దయచేయండి. వాక్యం చదవగలిగే ఆశను పుట్టించండి. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలంలో, ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాలం అంతా కూడా నీ కృపలు మమ్మల్ని నడిపించి, మమ్మల్ని నీ ఆత్మతో నడిపించి బలపరిచి, నీ సాక్షులుగా మమ్మల్ని అందరూ వాడుకొని ఈ లైవ్ ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభు, నీ బిడ్డలందరికీ నీ మేలు చేత నింపి, నీ వాక్యాహారం చేత మమ్మల్ని బలపరిచి సహాయం చేసి తోడుగుండి సాక్షిగా వాడుకొని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.